హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సౌత్ ఇండియన్ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీ కొత్త పరాటా ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. మిగిలిపోయిన చికెన్ కర్రీతో ఈ రెసిపీ చేశానండి. చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం. ఒక పెనం తీసుకొని అందులో పరాటాని కాల్చుకోవాలి. నేను రెడీమేడ్ పరాటా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో అయినా పరాటా చేసుకోవచ్చు. ఈ పరాటాని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో కాల్చి తీసుకోవాలి. నేను 2 పరాటాలతో చేస్తున్నానండి. మీరు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. ఈ 2 పరాటాల క్వాంటిటీతో చెప్తున్నాను. 2 ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ పెనం వేడి చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయని కొద్దిగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు కట్ చేసిన టమాటాలు, కొద్దిగా కరివేపాకు, ఉప్పు, కారపొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చు. నేను ఇది 2 పరాటాలకు చెప్తున్నానండి. క్వాంటిటీ మొత్తం వేసిన తర్వాత బాగా కలిపి ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 2 కోడిగుడ్లు తీసుకోండి. ఈ కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. నేను 2 చపాతీలు తీసుకున్నాను కాబట్టి 2 కోడిగుడ్లు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకో కోడిగుడ్డు అయినా వేసుకోవచ్చు. కోడిగుడ్డు వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసి గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా బుజ్జి చేసుకోవాలి. ఇవి చికెన్ అండి. నేను కర్రీ చేసిన తర్వాత చికెన్ మిగిలి ఉంది. ఈ చికెన్ని మొత్తం ఇందులో ఎముకలు తీసేసి చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చిన్న ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. చికెన్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పరాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పరాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక సగం కప్పు వరకు ఇది కర్రీ అండి, చికెన్ కర్రీ. ఇందులో కంపల్సరిగా చికెన్ కర్రీ వేయాలి. మిగిలిన చికెన్ కర్రీ వేస్తున్నాను నేను. కర్రీ వేసిన తర్వాత బాగా కలపండి. లాస్ట్లో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి బాగా కలపండి. ఉంటే నిమ్మరసమైనా వేసుకోవచ్చండి. కొద్దిగా నా దగ్గర లేకపోతే నేను వేయలేదు. ఒకసారి బాగా కలపండి. గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన కొత్త పరాటా. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇంత బాగా కుదురుతుందని నేను అనుకోలేదు. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.